హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఒక కస్టమర్ అయితే వాళ్ళ పాపకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమని నా దగ్గరికి శారీ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. దానికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. లైనింగ్ వచ్చి 4 మీటర్స్ ఇచ్చారు. నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇది నేను 80 సెంటీమీటర్ క్లాత్ అయితే కట్ చేసి సపరేట్గా తీసుకున్నాను బాడీ కట్ చేయడానికి. 15 ఇంచ్ వచ్చి వాళ్ళు బాడీ పొడుగు పెట్టమని చెప్పారు. ఈ విధంగా మనం 4 మడతలు అనేది వేసుకోవాలి బాడీ కట్ చేయాలంటే. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా మీరు ట్రై చేయండి. చూడండి 15 ఇంచెస్ దగ్గరికి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఆ 1/2 ఇంచెస్ వచ్చేసి మనకు ఖర్చుకు అనేది ఉంటుంది. తర్వాత వచ్చి నెక్ వచ్చి 3 ఇంచెస్ పెట్టమని చెప్పారు. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ అండి. పాప చాలా సన్నగా ఉంటుంది. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్. ముందు మెడ వచ్చి 5 ఇంచెస్ అండి. తర్వాత మనం ఈ స్కేల్ తీసుకొని ఎక్కడికి గుర్తులు పెట్టుకున్నామో అక్కడికి మనం ఈ విధంగా స్కేల్తో మనం డ్రా అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వచ్చి 1 ఇంచ్ కన్నా ఇంకా తక్కువేను, ఒక 1/4 ఇంచ్ అనుకోండి. 1/4 ఇంచ్ మనం ఈ రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, అందువల్ల. ఇది వచ్చి పొడవు వచ్చి 9.5 ఇంచ్ ఉంది. నేను 8.5 ఇంచ్ పెట్టాను. ఎందుకంటే నేను ఈ చివరన మనకు ఎప్పటికీ 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. చూడండి స్కేల్ ఎలా పెట్టి నేను డ్రా చేస్తున్నాను, మీరు కరెక్ట్గా అలానే పెట్టి డ్రా చేసుకోండి. చూడండి నేను కట్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. అప్పుడు మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం ఈ పైన జాయింట్ లాగా ఉంది కదా, ఇది ఫస్ట్ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ పైన ఉన్న పార్ట్ని పైకి కొంచెం మడిచి ఈ వెనక మెడని మనం ఈ విధంగా 7 ఇంచులు అనేది తీసుకున్నాను. 3 ఇంచులు షోల్డర్సు, 7 ఇంచులు వచ్చి మెడ డౌన్ అనేది తీసుకున్నాను. తర్వాత దీన్ని కూడా మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి. స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలండి. జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనము నెక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ కూడా మనం కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ సంక భాగంలో కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం 2 లేయర్స్ తీసుకొని సంక భాగంలో కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత 2 లేయర్స్ని కటింగ్ చేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ 2 కటింగ్ చేయాలి, బ్యాక్ పార్ట్ తర్వాత కటింగ్ చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగానే మీరు కటింగ్ చేయండి, మీకు కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బాడీ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా మడిచి నేను ఫస్ట్ మీకు వెడల్పు చూపించడం మర్చిపోయాను. 8 ఇంచులండి చెస్ట్, తర్వాత 2 ఇంచులు ఖర్చుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. తర్వాత మనం హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి. వాళ్ళైతే మనకు బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఫస్ట్ మనం 6 ఇంచెస్ అనేది బుట్ట కోసం తీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత బుట్ట పొడవు కూడా వాళ్ళు 6 ఇంచెస్ చెప్పారు. 6 ఇంచెసే తీసుకోవాలి మనము. తర్వాత ఈ కార్నర్లో కూడా మనం 6 ఇంచెస్ తీసుకోవాలి.
ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ వచ్చి 3 ఇంచెస్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే పెట్టండి మీరు. తర్వాత 4.5 ఇంచ్ వచ్చి లూజ్ పెట్టమని చెప్పారు, హ్యాండ్ లూజు. 6.5 ఇంచ్ వచ్చి సంక లూజ్ అండి. తర్వాత మనం స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఈ చూడండి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ని ఇక్కడ ఈ బుట్టకి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడికి కూడా మనం డ్రా చేసుకోవాలి. నేను పఫ్ పెట్టడానికి 2 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఈ చివరన కూడా 2 ఇంచులు తీసుకోవాలి. అక్కడ కూడా మనం స్కేల్తో ఒక డ్రా చేసుకోవాలి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు చూడండి. తర్వాత 1 ఇంచ్ వచ్చి మనం ఈ బుట్ట పెడతాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. తర్వాత మనం క్రాస్గా 1 ఇంచ్ వచ్చి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ 6 ఇంచెస్ వెడల్పు పెట్టాం కదా, దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది. అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి చూడండి మనం ఈ విధంగా డౌన్ అనేది చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు కటింగ్ చేసుకుంటే బుట్ట హ్యాండ్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. బుట్ట హ్యాండ్స్ కానివ్వండి, బెలూన్ హ్యాండ్స్ కానివ్వండి, దేనికైనా కానీ ఇలాగే మనం కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. కటింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత మనం ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలో అక్కడికి ఒక టక్ అనేది ఇచ్చుకుందాము. ఇక్కడి నుంచి మనం బుట్ట స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక టక్ ఇస్తాము. తర్వాత మనం ఓపెన్ చేసేద్దాము. హ్యాండ్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మనం లోత్ అనేది తీసుకుందాము. బుట్ట పెడతాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు, ఈ చంకలో కాడి నుంచి 1 ఇంచు తీసుకొని ఈ లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనం ఎక్కువ తీయకూడదండి, చాలా అంటే చాలా తక్కువ తీయాలా. బుట్ట హ్యాండ్స్కి చాలా తక్కువ అంటే తక్కువ తీయాలి, ఎక్కువ తీయకూడదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. అంటే ఈ పక్క మనము ఆర్మ్ హోల్ తీసామని మన గుర్తు కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాము. చూడండి, అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా. బుట్టకైతే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఇక్కడ దాకా వెళ్తుంది. హ్యాండ్ అయితే ఇలా వస్తుందండి. తర్వాత మనం వాళ్ళైతే మనకు చెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ పెట్టమన్నారు. అందుకోసం నెక్ పార్ట్కి 3 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. డిజైన్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. నెక్ వచ్చి 5 ఇంచెస్ డ్రెస్కి పెట్టాము కదా మేము, అలాగే మనం దీనికి కూడా 5 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ బార్డర్ వాళ్ళు చెస్ట్ పార్ట్ దగ్గర వేయమని చెప్పారు కదా, దీనికి నేను ఈ విధంగా డిజైన్ చేసి వేశాను. ఈ విధంగా రౌండ్గా మనం డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ నెక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసేయాలి. చూడండి, మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పదండి మనం స్టిచ్చింగ్ అనేది చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా డిజైన్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలండి.
ఫ్రంట్ పార్ట్కి మనం లైనింగ్ అనేది కట్ చేసుకోలేదు కదా, ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని 4 మడతలు మనం లైనింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు నెక్ పార్ట్ కట్ చేయకుండా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి కదా, చూడండి ఈ గుండు పిన్నులతో ఫస్ట్ కదలకుండా మనము ఈ విధంగా అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా ఫస్ట్ మనం నెక్ అనేది అటాచ్ చేసేయాలి. నెక్ అటాచ్ చేసిన తర్వాత ఈ గుండు పిన్నులు అనేది తీసేసి ఈ రౌండ్గా మనం కట్ చేసాం కదా డిజైన్, దానికి రౌండ్గా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకు మోడల్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మన పిల్లలకి మనం ఇంట్లోనే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఫ్రాక్స్ అవి. ఇక్కడ నేను ఒక లేస్ అనేది వేస్తున్నాను. ఇది మిర్రర్ లేసు. దీనికి ఒక సైడే కుట్టు అనేది పడుతుంది, ఇంకొక సైడ్ మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అయితే మా కస్టమర్కి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీరు వీడియో మొత్తం చూసి ఈ ఫ్రాక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మామూలుగా మాట్లాడకుండా మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, కానీ మీకు మాట్లాడితే వివరంగా చెప్పినట్టుంటుంది, వివరంగా చెప్తే మీకు అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నాను మ్యూజిక్ పెట్టకుండా. చూడండి లేస్ వేసాను. లేస్ వేసిన తర్వాత దీని లుక్ అయితే ఎంత బాగుందో చూడండి. తర్వాత మనం లైనింగ్ క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. నేను చెప్పాను కదండి నెక్ అది కట్ చేయకూడదని. ఈ విధంగా తీసుకొని గుండు పిన్నులతో సెక్యూర్ చేసుకొని ఫస్ట్ మనం నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో కూడా నేను అంత స్పీడ్గా ఏం పెట్టలేదండి, స్లోగానే ఉంది. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ నెక్ పార్ట్ని ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసేసి నెక్కి అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి నెక్ని మనం తిరగదిప్పేయాలండి. లైనింగ్ని తిరగదిప్పేటప్పుడు ఈ లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చూసి అసలైతే వాళ్ళు పర్ఫెక్ట్గా ఫ్రాక్ అయితే కుట్టేయగలరు. అందుకే నేను వీడియో స్లోగా పెట్టాను. చూడండి ఈ విధంగా లైనింగ్ని తిరగదిప్పేసిన తర్వాత ఇక టాప్ స్టిచ్ అయితే ఒకటి నెక్కి వేసేద్దాము. ఎక్కడ ముడతలు రాకుండా జాగ్రత్తగా జరుపుకుంటూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేద్దామండి. తర్వాత క్లాత్ని మనం నీట్గా సర్దుకొని ఇక్కడ మిర్రర్స్ వచ్చాయి కదా, అక్కడ కుట్టు పడితే సూది అనేది విరిగిపోతుంది. అందుకే 2-3 మిర్రర్స్ అనేది నేను పీకేసాను షోల్డర్ దగ్గర. తర్వాత మనం ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి లైనింగ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం రిమూవ్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసేసిన తర్వాత చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్గా అదే విధంగా మనము లైనింగు అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ని తిరగదిప్పాలండి. కదలకుండా గుండు పిన్నులు అనేది తప్పకుండా యూజ్ చేయాలి.
రౌండ్గా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. తర్వాత నెక్కి అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి లైనింగ్ని తిరగదిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్కి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం లైనింగ్కి స్టిచ్చింగ్ వేసుకోవాలండి, తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, లైనింగ్కి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ని నీట్గా సర్దుకుంటూ మనం గోరుతో ఈ విధంగా అన్నామనుకోండి నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడైతే మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ మొత్తం అటాచ్ చేసేయాలి. చూడండి, మొత్తం లైనింగ్ మొత్తం నేను అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ని మనం రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత వెనక నడుం దగ్గర మనం డార్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డార్స్ అనేవి ఒక 2.5 ఇంచులు పెట్టుకుంటే చాలండి, మరీ పొడవుగా పెట్టొద్దు. ఈ విధంగా డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది తీసుకొని ఈ షోల్డర్స్ అనేవి మనం జాయింట్ చేసుకోవాలి. ఈ మిర్రర్స్, ఈ స్టోన్స్ అలాంటివి ఉన్న లేసులు సూది కింద పడితే సూది ఇరిగిపోద్ది, అందువల్ల ముందే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక షోల్డర్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను డార్సులు కుట్టలేదు కదా, ఇప్పుడు కుడుతున్నాను చూడండి. రెండు వైపులా మనం డాట్స్ అనేవి కుట్టేసిన తర్వాత చూడండి, బాడీ పార్ట్ అయితే నీట్గా మనకు రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాము. హ్యాండ్ అనేది తీసుకుందాము. చూడండి, 2 హ్యాండ్స్, 2 లైనింగ్లు అండి. ఫస్ట్ నేను మీకు ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం హ్యాండ్కి లైనింగ్ అనేది 4 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే 4 వైపులా చేసేసాను చూడండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం చూడండి, అక్కడి నుంచి మనం ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ పక్క కూడా డాట్ ఇచ్చాం కదా, అక్కడ దాకా మనం ఫిల్స్ అనేది కంప్లీట్గా పెట్టుకోవాలి. తర్వాత పైన పఫ్ కోసం ఇక్కడ కూడా మనం డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఫిల్స్ అనేది స్టార్ట్ చేయాలి.
ఈ పక్క కూడా డాట్ పెట్టున్నాను, మీకు కనపడుతుందో లేదో అక్కడ దాకా మనం ఫిల్స్ అనేది పెట్టాలి. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో. చూడండి మనకు వాళ్ళు చెప్పిన లూజ్ వచ్చి 4.5 ఇంచు. 4.5 ఇంచు తర్వాత మనకి 2 ఇంచులు ఖర్చు కోసం ఉంది. ఈ బార్డర్ అనేది తీసుకొని పదమూడు ఇంచులు తీసుకున్నాను నేను, 13 ఇంచెస్. ఈ బార్డర్ తీసుకొని ఫస్ట్ మనం ఈ బార్డర్కి లైనింగ్ అనేది అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మాట్లాడేటప్పుడు నైట్ అయితే 12 అవుతుందండి. ఇప్పుడైతే క్లియర్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడొచ్చని నేను మాట్లాడుతున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నానండి. తర్వాత ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొని లైనింగ్ని తిరగదిప్పి లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా లోపలికి మడిచేసి ఒక టాప్ స్టిచ్ అయితే మనం వేసుకోవాలి. తర్వాత పైనున్న బార్డర్ని కూడా మనం మడిచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను చెప్పే కన్నా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం ఓపికతో చూడాలండి. పెద్ద వీడియో కదండి ఇది, అందువల్ల కొంచెం ఓపికగా చూడాలి. మేము కూడా ఎంతో ఓపికగా కష్టపడి చేస్తాం కదండి వీడియో, అలాంటప్పుడు మీరు కూడా ఓపికగా చూడాలి కదా. చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా, కరెక్ట్గా ఉంది చూడండి మెజర్మెంట్స్. ఈ విధంగా లోపలికి పెట్టి మనం ఈ ఫిల్స్ అనేవి లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. బుట్ట హ్యాండ్స్కి చాలామంది లైనింగ్ వేయరు, కానీ ఈ క్లాత్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంది, అందువల్ల ఏంటంటే నేను లైనింగ్ అనేది వేసాను. రెండు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసానండి. తర్వాత మనం బాడీ పార్ట్ని తీసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేద్దాము. ఇది చూడండి ఆర్మ్ హోల్ తీసాం కదా, అదొచ్చి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేయాలండి. ఇవన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా కుట్టాలండి. నేను చెప్పిన కొలతల ప్రకారంగా కుడితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రాకు. మీ పిల్లలకి మీ దగ్గర పాత శారీస్ ఉన్నా కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. కలర్ కాంబినేషన్ కూడా వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. డార్క్ గ్రీను లైట్ శనగపిండి కలర్ అండి శారీ, బాగుంది కాంబినేషను. ఈ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత మనం సైడ్ అనేది ఈ సైడ్ కుట్లు అనేది వేసేసుకోవాలి. ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి, కానీ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. నడుము సైజ్ వచ్చి 30 అండి, చాలా నడుము చాలా సన్నది అమ్మాయిది, అందువల్ల ఈ బాడీ కూడా చాలా సన్నదిగా ఉంది. ఆ పాపకి ఎక్కడ కుట్టించినా కానీ ఫ్రాక్స్ సరిగ్గా కుదరవని మన దగ్గరే ఇచ్చి కుట్టిస్తారు.
ఇంతకు ముందు కూడా మనం ఒక ఫ్రాక్ కుట్టామండి. చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. అందుకే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి శారీ తెచ్చిచ్చారు. రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసానండి. చూడండి నీట్గా రెడీ అయిపోయింది బాడీ పార్ట్ అయితే. ఇక్కడ చూడండి సంఖ భాగంలో కూడా మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చింది. చూడండి జాయింట్స్ అప్ అండ్ డౌన్ అనేవి లేకుండా చాలా బాగా వచ్చినాయి నీట్గా. తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్కి పట్టీ అనేది కుట్టానండి. కింద చూడండి పట్టీ కుట్టాను. తర్వాత ఫిల్స్ పెట్టానండి. ఫిల్స్ పెట్టి జాయింట్ చేశాను. జాయింట్ చేసి ఈ విధంగా లెహంగా లాగా జాయింట్ చేసేసాను. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్కి కింద బార్డర్ ఉంది కాబట్టి పట్టీ ఏం కుట్టక్కర్లేదు. పైన చిన్న బార్డర్ వచ్చింది, అది కటింగ్ చేసేసాము. చిన్న చిన్న ఫిల్స్ పెట్టమని చెప్పారు. ఇదిగోండి చిన్న ఫిల్సే పెడుతున్నాను. మా పాప చూసి చాలా బాగుంది మమ్మీ, నాకు కూడా స్టిచ్చింగ్ చేయి మమ్మీ ఇలాంటి ఫ్రాక్ అని చెప్పి అడిగింది. ఫైనల్గా ఇదిగోండి ఫిల్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ జాయింట్ అనేది చేసేయాలి. పక్కన లెహంగాకు సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఆ విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేయాలి. నేనైతే ఈ మెథడ్లో కుడతానండి ఫ్రాకు. మీకేమన్నా కొత్త ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి కుట్టిన తర్వాత ఈ విధంగా తిరగదిప్పాలండి. తిరగదిప్పిన తర్వాత లైనింగ్ని లోపలికి వేయాలి. లైనింగ్ జాయింట్ ఉంది కదా, ఈ లెహంగా జాయింట్ రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని మనం రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడన్నా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే నేను తప్పకుండా మీకు క్లారిటీ ఇస్తాను. మా వీడియో మొత్తం ఇంత ఓపికగా మీరు చూస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. చూడండి లైనింగ్ అయితే అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసాను. తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకొని ఇక్కడ జాయింట్ చేసేయాలండి. కరెక్ట్గా లెహంగాకి జాయింట్ ఉంది చూడండి, ఆ జాయింట్ ఇక్కడ సైడ్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి మనం జాయింట్ అనేది రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలండి. రౌండ్గా ఈ నడుము మొత్తం జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, కొంచెం కొంచెం జరుపుకుంటూ. ఇక్కడ సైడ్ ఖర్చు వచ్చింది కదా, అది మనం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టాలండి, లేకపోతే జుళ్ళీలాగా వచ్చేస్తుంది. చూడండి మీకు అర్థం కాకపోతే ఇక్కడ కూడా ఒక ఖర్చు వస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అది ఆ ఖర్చు. ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా ఇది హెమ్మింగ్ మటుకు చేయాలండి. ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, దీనికి హెమ్మింగ్ చేయాలి. వెనక డోరీస్ పెట్టమని చెప్పారు. ఈ 4 ఇంచు క్లాత్ తీతే తీసుకున్నాను నేను. ఈ 4 ఇంచులు బిట్లు బిట్లుగా కట్ చేసి పెట్టుకొని హ్యాంగింగ్స్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, సింపుల్గానే పెట్టాను, అంత హెవీగా ఏం పెట్టలేదు. చూడండి, హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఫైనల్గా మనం ఫ్రాక్ కుట్టడం అయితే అయిపోయింది. ఈ ఫ్రాక్ గల్ల వాళ్ళు అయితే రేపు వస్తారండి. రేపు వచ్చి ఆ పాప వేసుకున్న తర్వాత మీకు వీడియో తీసి పెడతాను. ఫైనల్గా హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సింపుల్గా పెడదాం అనుకున్నాను, కానీ హెవీగానే అయిపోయాయి అవి. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఫైనల్గా మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో చూసి తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు. ఈ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.